నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఢిల్లీలో హై టెన్షన్ నెలకొంది. ఓవైపు సీజేపీ ఆందోళన, మరోవైపు కాంగ్రెస్ మెరుపు ధర్నాతో హస్తిన దద్దరిల్లింది. దేశ చరిత్రలోనే తొలిసారి అనూహ్య ఘట్టం ఆవిష్కృతమైంది. ఏకంగా ప్రధానమంత్రి నివాసం ముందే విపక్షాలు రణరంగాన్ని సృష్టించాయి. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై కాంగ్రెస్ శ్రేణులు విరుచుకుపడ్డాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు హస్తం డిమాండ్ చేస్తుంది. లోక్సభ, రాజ్యసభ ప్రతిపక్ష నేతల ఆధ్వర్యంలో ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి దిగటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే కాంగ్రెస్ ధర్నాపై ఆప్ తమదైన శైలిలో విమర్శలు సంధించింది. రాహుల్ ధర్నా వెనుక మోదీ ఉన్నారంటూ ఆరోపించారు అరవింద్ కేజ్రీవాల్. సీజేపీ ఆందోళనకు మద్దతిచ్చిన ఆప్ అధినేత హాట్ కామెంట్స్ చేశారు. బ్లేమ్ గేమ్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. నిన్న పార్లమెంట్ గేటును టచ్ చేసింది కాక్రోచ్ క్యాడర్. నేడు ప్రధాని ఇంటి గేట్ ఎదుట ఆందోళన చేపట్టింది కాంగ్రెస్. ఏకంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరిపినా తగ్గేదేలే అంటూ నిరసన చేపట్టారు హస్తం ఎంపీలు. దీంతో పీఎం మోదీ నివాసం ఎదుట 3.5 గంటల పాటు హైడ్రామా సాగింది. ఆందోళన చేస్తున్న హస్తం లీడర్లను అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. కేంద్రానికి 5 ప్రధాన డిమాండ్లు పెట్టింది కాంగ్రెస్. అందులో మొదటిది కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. రెండవది పార్లమెంటులో హోంశాఖ మంత్రి సమాధానం చెప్పాలి. ఇక మూడోది పార్లమెంటులో విద్యార్థుల సమస్యలపై చర్చించాలి. నాలుగోది ఢిల్లీలో సీజేపీ కార్యకర్తల జరిగిన హింసపై దర్యాప్తు చేయాలి. ఐదవది నీట్ విద్యార్థి మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తోంది హస్తం. ఢిల్లీ ఆందోళనలపై తెలంగాణ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. తక్షణమే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. మరోవైపు కాంగ్రెస్ మెరుపు ధర్నాపై ఆమ్ ఆద్మీ పార్టీ కౌంటర్ ఇచ్చింది. జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేస్తున్నటువంటి ఆందోళనకు అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. అయితే ఆయన హస్తం తీరుపై విరుచుకుపడ్డారు. యువత, విద్యార్థులు చేస్తున్న ఉద్యమాన్ని కాంగ్రెస్ హైజాక్ చేస్తోందని హాట్ కామెంట్స్ చేశారు కేజ్రీవాల్. కేంద్రం మాత్రం తగ్గేదే లేదంటోంది. విద్యార్థులను రెచ్చగొట్టొద్దని ఇప్పటికే ప్రధాని మోదీ ప్రతిపక్షాలకు హితవు పలికారు. తాజాగా తన నివాసం ఎదుట కాంగ్రెస్ నిరసన చేయడంతో చర్చలు కూడా జరిపించారు. కానీ విఫలమయ్యాయి. దీంతో ఖర్గే, రాహుల్ తీరుపై కమలం లీడర్లు విరుచుకుపడ్డారు. ప్రధాని ఇంటి ముందు ధర్నాతో కాంగ్రెస్ సాధించిందేంటి? నీట్ లీకేజ్ వ్యవహారంలో ప్రధాని మోదీ తెగేదాకా లాగారా? సీజేపీ పార్లమెంటు ముట్టడిని ప్రధాని సీరియస్గా తీసుకోలేదా? మెరుపు ధర్నాను ఊహించడంలో ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా? కేంద్ర విద్యాశాఖ మంత్రితో పీఎం రాజీనామా చేయిస్తారా, వెనకేసుకొస్తారా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పార్లమెంటులో అధికార ప్రతిపక్షాల యుద్ధం తప్పదంటున్నారు విశ్లేషకులు. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్లో